నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొంత కొసరు ఊరట లభించినట్టుగా కనిపిస్తోంది. సో ఇప్పుడు మీకు అనిపించవచ్చు కొసరు ఊరట ఇది, మరి అసలు ఊరట ఏంటి అని. అసలు ఊరట ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి 42% రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఆర్డినెన్స్. అయితే మరి ఇప్పుడు ఈ కొసరు ఊరట ఏంటి? ఎందుకంటే ఆయన గత కొన్నాళ్ళుగా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి అసలు ఊరట మాత్రం ఇంకా ఆయనకు లభించడం లేదు, వాస్తవానికి ఏదైతే రిజర్వేషన్ అంశం ఉందో. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని సంకల్పం చేశారు, బిల్లులు పాస్ అయినాయి అసెంబ్లీలో. ఇప్పుడు తద్వారా బీసీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండగా ఉంటుంది అని స్పష్టం చేయాలనేది రేవంత్ రెడ్డి యొక్క భావన. దీనికి సంబంధించి బిల్లులను రాష్ట్రపతికి కూడా పంపించారు, అక్కడ ఆమోదం లభించలేదు. దీంతో ఆర్డినెన్స్ అయినా తీసుకురావాలని ఒక ఆలోచన చేశారు. ఆ దిశగా క్యాబినెట్ ఆమోదం అయింది, ఆర్డినెన్స్ కోసం కూడా చేసి మరీ పంపించారు, కానీ అది ఆమోదయోగ్యం కాలేదు. మరి ఈ క్రమంలో ఇప్పుడు ఆర్డినెన్స్ను రూపొందించి గవర్నర్ విష్ణుదేవ్ వర్మకు పంపించారు, కానీ దానికి గవర్నర్ ఇప్పటిదాకా కూడా ఆమోద ముద్ర వేయలేదు. మరోవైపు ఆయన కొంత లీగల్ దాని మీద కూడా కొంత గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. సో ఇప్పుడు 3-4 వారాల్లోనే ఎన్నికలు కూడా మరోవైపు రాబోతూ ఉన్నాయి. మరి ఈ క్రమంలోనే దీన్ని ఎలాగైనా సాధించాలన్న ప్రయత్నం ఇప్పటి వరకు కొంత సహకారం అయితే కాలేదు, కానీ ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఏదో ఒకటి చేయాలని ఒక దృఢ సంకల్పం కనిపించింది, నిశ్చయంగా ముందుకు పోతున్నారు. ఇట్లాంటి సందర్భాల్లో దీనికి ముందు మరో ఆర్డినెన్స్ చేసి గవర్నర్కి కూడా పంపించారు. ఇది పెద్ద విషయం ఏమి కాదు, కానీ కేవలం ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ మాత్రంగానే చూడాలి. కానీ దీనిని తాజాగా ఇప్పుడు గవర్నర్ కార్యాలయం కూడా ఆమోదం తెలిపింది. ఏంటంటే సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రీశం, జిన్నారం ప్రాంతాలను మున్సిపాలిటీలుగా గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపైన బిల్లును కూడా రూపొందించింది. గత ఏడాది అసెంబ్లీలోనే ఆమోదం కూడా పొందింది. మరి అనంతరం ఇప్పుడు దీనిని గవర్నర్కు పంపించగా తాజాగా ఆయన దీనికి రాజముద్ర వేశారు. దీంతో ఇప్పుడు ఈ 2 ప్రాంతాలను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది. దీనికి ఆమోదం చెప్పడం బాగానే ఉన్నా అసలైనటువంటి రిజర్వేషన్ కల్పించే ఆర్డినెన్స్ పై మాత్రం ఇంకా గవర్నర్ కొంత మౌనంగా ఉన్నారు, దానికి ఆమోద ముద్ర వేయలేదు. అయితే ఎప్పుడు వేస్తారనేది కొంత సస్పెన్స్గా ఉత్కంఠను రేపుతోంది. ఇక మున్సిపల్ ఎన్నికల్లో కొందరికి రాజ్యసభ సభ్యులకు కూడా ఓటు హక్కు కల్పించాలనేది కేసీఆర్ హయాం నాటి ప్రతిపాదన. అప్పట్లో కీలక ఉద్దేశంతో దీన్ని ప్రతిపాదించారు. మరి అప్పటి నుంచి ఇది రాజ్భవన్లోనే ఉండిపోయింది, దానికి కూడా ఆమోద ముద్ర అప్పటి నుంచి పడల. అయితే తాజాగా ఈ ఆర్డినెన్స్కు కూడా గవర్నర్ రాజముద్ర వేశారు. ఫలితంగా ఇప్పుడు రాజ్యసభ సభ్యులు, ఇక నుంచి జరిగే మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నికల్లో కూడా వాళ్ళందరూ కూడా ఓటు వేసే అవకాశం కలిగిపోతుంది ఈ ఆర్డినెన్స్ ద్వారా. దీనిపై ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఈ 2 ఆర్డినెన్స్లు ఆమోద ముద్ర, రాజముద్ర పట్టడం కొంత కొసరు ఊరటమే తప్ప అసలు ఊరట లభించలేదన్న చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. కానీ అసలు ఊరట ఏదైతే 42% రిజర్వేషన్ల అంశం ఏదైతే ఉందో బీసీలకు, ఖచ్చితంగా అది ఇస్తే రాజ్యాంగబద్ధంగా ఇప్పుడు తెలంగాణ రోల్ మోడల్గా దేశం ముందే నిలబడుకునే అవకాశం ఉంటుంది. స్పష్టంగా ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనే పోరాటం ఇప్పటికే అంటే ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్లో హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ దిశగానే కొంత ప్రభుత్వంలోకి ఏర్పడిన తర్వాత కూడా 42% రిజర్వేషన్ ఇవ్వాలి, కల్పించాలనే లక్ష్యంతో కీలకంగా అడుగులు వేసింది. అసెంబ్లీలో బిల్లులు పాస్ అయింది, 3 బిల్లులు. మరోవైపు ప్రధానంగా రాష్ట్రపతికి సంబంధించి కూడా ఒక సంతకం పెండింగ్ ఉంది. అక్కడ కానీ లేకుంటే ఆర్డినెన్స్ కానీ అది ఎట్లాగూ ఆ రాజ్యాంగ ప్రాసెస్ కావట్లేదు కాబట్టి ఆర్డినెన్స్ చేసింది ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదం తర్వాత. కానీ గవర్నర్ సంతకం పెట్టినా, రాష్ట్రపతి ఆమోదం తెలిపినా ఇప్పుడు ఖచ్చితంగా ఈ అసలు ఊరట లభించే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు వాళ్ళు ఎవరు అసలు ఊరట లభించే దిశగా అడుగులు వేయట్లేదు కాబట్టి అందుకనే మొన్న ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా పెద్ద ఎత్తున ధర్నా చేశారు, ఖచ్చితంగా ఇవ్వాలని కోరారు. అయినప్పటికీ కూడా బీజేపీ ఆ దిశగా అడుగులు వేయట్లేదు. అక్కడ కూడా మళ్ళీ కొంత ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే దిశగా స్టేట్మెంట్స్ రావటం, ముస్లింలకు, ఈబీసీలకు కూడా కొంత రిజర్వేషన్లు అనే అంశం తెర మీద తీసుకురావటం, దాని మీద కొంత చర్చ జరగటం, ఈ తర్వాత జరిగినటువంటి పరిణామాల ద్వారా ఖచ్చితంగా బీజేపీని ఇరకాటంలో పెట్టే ఒక రాజకీయాస్త్రంగా మారినటువంటి పరిణామం. అయితే ఇప్పుడు దీని మీదే ఒకవేళ అవన్నీ రాజ్యాంగబద్ధంగా కాకపోయినా కనీసం పార్టీ తరఫున ఇస్తాము అనే ఒక ప్రతిపాదనకు కూడా కొంత ఆ దిశగా అడుగులు పడుతున్నట్టు కనిపిస్తుంది. ఒకవేళ పార్టీ పరంగా ఇచ్చినా కూడా అప్పుడు కొంత కాంగ్రెస్ పార్టీకి బీసీలందరూ కూడా కొంత మద్దతు తెలిపే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా రాజ్యాంగబద్ధంగా చేయకుండా కేవలం పార్టీ పరంగా చేస్తే పెద్దగా ఎంతవరకు కలిసి వస్తుందని కూడా చూడాలి. కానీ అసలు ఊరట అయితే మాత్రం గవర్నర్ ఆర్డినెన్స్కి ఆమోదం తెలిపితే ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డికి అసలు ఊరట లభించే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికైతే ఇది ఒక కొసరు ఊరట అయినప్పటికీ కూడా కొంత పెద్ద ఊరటగానే భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో మీరు కూడా గవర్నర్ తాజాగా ఆమోదం తెలిపినటువంటి ఆర్డినెన్స్ల పైన మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ #.